ఇజ్రాయెల్ వారి ఆపరేషన్ రైజింగ్ లయన్, అలాగే భారత్ ఆపరేషన్ సింధూర్. సో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులు ఈ రెండు ఆపరేషన్స్ని కలిపి అందులో వాడిన ఆయుధాలు, వీటి గురించి చాలా పెద్ద లెవెల్లో డిబేట్ జరుగుతుంది అని చెప్పాలి. అంటే చూడండి, భారత్ యొక్క శత్రువు పాకిస్తాన్, ఇజ్రాయెల్ యొక్క శత్రువు ఇరాన్. ఇప్పుడు వీళ్లకు వ్యతిరేకంగా భారత్ ఇజ్రాయెల్ తయారు చేసిన ఆయుధాలు ఎలా ఉందో చూడండి. ఫస్ట్ చదువుతున్నప్పుడు మనం నమ్మలేం ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు, ఎందుకంటే ఉదయం వీడియోలో మాట్లాడాం. ఇరాన్ చేసిన సహాయం ప్రపంచంలో ప్రాబబ్లీ ఏ ఒక దేశము కూడా ఈ స్థాయిలో ఒక్క దేశము కోసము వాళ్ళ ఎయిర్ స్పేస్ను ఓపెన్ చేసి ఉంచడం. సో ఇక్కడ ఎమోషన్సా ప్రొఫెషనలిజమా ఆలోచించాలి. ఇరాన్ వాళ్ళు చేసింది మాత్రము ఎమోషనలీ మనం కనెక్ట్ అవుతాం, ఎందుకంటే 1000 మంది విద్యార్థులు. సో మన పిల్లలు, వాళ్ళ ప్రాణాలు అనేవి మనకు చాలా చాలా ముఖ్యం. వాళ్ళని సురక్షితంగా ఆపరేషన్ సింధు పేరు మీద తీసుకురావడము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం యుద్ధము అన్నప్పుడు ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు అంటే, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అలాగే మన డిఆర్డిఓ వీళ్ళు కలిసి బారక్ 8 అనబడే ఒక అస్త్రాన్ని తయారు చేశారు. ఇది ఒక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అండి. సో ఇప్పుడు దీనిని ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్పై వాడారు. అంటే మన దేశంలో తయారైన ఆయుధాలు ఇక్కడే భారత్ ఇజ్రాయెల్ కలిసి బారక్ 8 అనబడే ఈ అస్త్రాలను తయారు చేస్తే, వీటిని ఇజ్రాయెల్ వాళ్ళు మన మిత్రదేశము ఇరాన్పై వాడారు. వాళ్ళు పంపిన రిపోర్ట్స్, ఇది ఎంత ముఖ్యము అంటే ఇండియన్ మిలిటరీ చాలా కీన్గా ఈ అస్త్రాల యొక్క పనితనం దీన్ని గమనిస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో S-400, ఈ బారక్ 8, అలాగే ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ వీటిని మనం వాడాం కదా. ఇవాళ మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు ఇరాన్ యొక్క ఈ అస్త్రాలను ఆపలేకపోతున్నారు అంటే ఒక షాకింగ్ వార్త. అంటే మనము తెలిసో తెలియకో ఒక అడ్వాన్స్డ్ కంట్రోల్ రూమ్ని క్రియేట్ చేసామండి. ఎయిర్ స్పేస్లో మన కంట్రోల్ రూమ్ ఇవాళ ప్రపంచానికి ప్రాక్టికల్స్ నేర్పిస్తుంది. అందరూ కూడా వీళ్ళు ఎలా దీన్ని చెయ్యగలిగారు ఆల్రెడీ మాట్లాడాం. F-35ని మనం ఎలా డిటెక్ట్ చెయ్యగలిగామని మాట్లాడాము. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ఇంటిగ్రేటెడ్ మీకు కంట్రోల్ రూమ్. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బారక్ 8ను వాళ్ళు బారక్ మాగన్ అంటారండి. దానిని మీకు ఈ రెడ్ సీ వద్ద అలాగే హ్యూదీస్ను ఎదిరించడానికి వీళ్ళు వాడుతున్నారు. సో అక్కడ ఒక కంట్రోల్ సిస్టమ్, అలాగే ఐరన్ బీమ్, ఐరన్ డోమ్ వీటికి విడిగా. సో మనలాగా వీళ్ళు ఇంటిగ్రేటెడ్గా వీటిని వాడలేకపోయారు. సో అదే మెయిన్ డిఫరెన్స్. సో ఇప్పుడు ఈ బారక్ 8 అన్నారు అనుకోండి, లాంగ్ రేంజ్ మిజైల్ని అన్నాను కదా. సో ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు అంటే, ఒకవేళ మన INS విక్రాంత్ లేదా INS విక్రమ ఆదిత్య అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి, రాక్షస ఓడలు పెద్ద పెద్దవి. సో ఇవి ఒకవేళ కరాచీ పోర్టుకు వెళ్ళుంటే వీటికి సపోర్ట్గా కార్వెట్స్ ఉంటాయి, చిన్న చిన్న యుద్ధ నౌకలు ఉంటాయి. వాటిలో బారక్ 8ను వీళ్ళు లోడ్ చేస్తారు. చేయడం వలన శత్రువు ఇప్పుడు మీకు మెయిన్ ప్రాబ్లం, ఇప్పుడు INS విక్రాంత్ అన్నారు అనుకోండి, చాలా పెద్దది కదా. సో ఒక చిన్నపాటి డ్రోన్ కూడా దీని మీద మీరు టార్గెట్ చేసినప్పుడు ఈజీగా దొరికిపోతుంది. కాబట్టి ఇప్పుడు INS విక్రాంత్ని కాపాడాలి అంటే చుట్టుపక్కల చిన్న చిన్న ఓడలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో మీరు పెద్ద పెద్ద యుద్ధ విమానాలను మీరు మోహరిస్తారు. సో ఇప్పుడు ఈ కార్వెట్స్లో బారక్ 8ను మనం వాడతాం. మరి ఇది ప్రాక్టికల్గా చేశామా? లేదు. ఇప్పుడు పాకిస్తాన్పై బారక్ 8 వాడామండి. ఎక్కడ? గ్రౌండ్ లెవెల్లో వాడాం. పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లు, మీకు మిజైళ్ళు, వాళ్ళ యుద్ధ విమానాలు, వాళ్ళ హెలికాప్టర్స్ ఏవి వచ్చినా 150 కిలోమీటర్స్లో పిన్ పాయింట్ అక్యూరసీతో ఇది చూడగలదు, నేరుగా వెళ్ళి దాడి చేసి ధ్వంసము చేయగలదు. ఒకవేళ 400 కిలోమీటర్లు అన్నప్పుడు మనం S-400 వాడతాం. అలాగే మీకు 50 కిలోమీటర్లు అన్నప్పుడు ఆకాశ్ వాడతాం. ఇలాగా
డిఫరెంట్ రేంజ్లో ఉండే మిసైల్ సిస్టమ్స్ని ఒక దగ్గరే మనం మోహరించి అవసరానికి తగ్గట్టుగా 4 రోజుల యుద్ధమే కానీ ఆపరేషన్ సింధూరి ప్రపంచానికి నేర్పించిన పాఠాలు మాత్రము అద్భుతమని ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. బారక్ 8 మేము వాడాము, హూదీస్కి వ్యతిరేకంగా వాడాము, వాళ్ళు డ్రోన్లు వాడారు, మిజైళ్ళు వాడారు. బారక్ 8 యొక్క పనితనము సాలిడ్గా ఉంది. సో ఇప్పుడు మనము నేవీలో వాడలేదు కదా, మనకు తెలియదు బారక్ 8 ఎలా పనిచేస్తుంది. వీ డోంట్ నో. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనము తయారు చేసిన ఈ అస్త్రము ఒక అద్భుతము, చాలా బాగా పనిచేస్తుంది అంటే మనకు ఎంత కాన్ఫిడెన్స్. రేపు మనము తయారు చేసే పెద్ద పెద్ద యుద్ధ నౌకలలో బారక్ 8నే మనము డిప్లాయ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, యాంటీ షిప్ మిజైల్ అన్నప్పుడు బ్రహ్మోస్ని వాడుతున్నాం. బ్రహ్మోస్ స్థాయిలో ఇది ఉండదు. కానీ ఇక్కడ భారత్ ఇజ్రాయెల్ కలిసి ఒకప్పుడు మనం ఇలాంటి అస్త్రాలు కావాలంటే అమెరికా వద్ద ఉందా, జర్మనీ వద్ద ఉందా, ఫ్రాన్స్ వద్ద, అంటే వాళ్ళు బోలెడంత ఖర్చు ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ చెప్పేవాళ్ళంటే ఈరోజు మీరు ఇండియాలోనే ఇజ్రాయెల్ నిపుణులు, వాళ్ళ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడే మనము బారక్ 8 లాంటి అస్త్రాలను తయారు చేసి మన మిత్ర దేశం ఇజ్రాయెల్కి కావాలి అంటే వాళ్ళు ఈ అస్త్రాలను వాడుతున్నారు. అంటే ఎలా చెప్పాలి అంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధములో ఇజ్రాయెల్ వాళ్ళు భారత్ యొక్క ఆయుధాలను వాడుతున్నారు. ఈ కథనాలు కూడా వెస్టర్న్ మీడియా ఆల్రెడీ రాయడం మొదలుపెట్టారు. ఎందుకు, ఇరాన్కి భారత్ మధ్య ఉండే స్నేహము ఇది బ్రేక్ అవ్వాలి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఫ్రెండ్స్, ఇవాళ మీరు ఇరాన్ని చూడండి, అలాగే మన శత్రు పాకిస్తాన్ని చూడండి, వీళ్ళు ఇద్దరు కూడా వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చైనా వాడిదే. సో అలాంటిది మనము చైనా వాడి ఏడిఎస్ను బ్రేక్ చేయగలిగాము. మరి ఇజ్రాయెల్ వాళ్ళు చెయ్యగలిగారా అంటే ఈ సిస్టమ్స్ని టోటల్గా మేము డెస్ట్రాయ్ చేసేసామని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు మన వద్ద ఉండే, ఇజ్రాయెల్ వద్ద ఉండే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ చైనా యొక్క అస్త్రాలను తుక్కు చెయ్యగలవు అనేదే ఇందులో నిజము. దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటి, బారక్ 8. బారక్ 8 యొక్క పనితనము ముందు చైనా అస్త్రాలు పని చేయడము లేదని మనం ప్రూవ్ చేశాము. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి కథనాలు విన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, అరే వాళ్ళిద్దరూ కూడా మన ఫ్రెండ్సే, వాళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు కానీ నా అస్త్రాన్ని ఇజ్రాయెల్ వాడుతుంది కదా, ఏమిటి విచిత్రము, మళ్ళీ ఇరాన్ వాళ్ళు మనల్ని ప్రశ్నించడం లేదు కదా. సో ఇదంతా చూసినప్పుడు జియో పాలిటిక్స్లో ఒక వార్ఫేర్ అన్నప్పుడు, మీకు యుద్ధ నీతి అన్నప్పుడు ఎవరు దేన్ని ఎలా చూడాలి, సో మీకు బ్యాలెన్స్ అనేది ఎంత ముఖ్యము. ఇరాన్ మన మిత్రదేశము, వాళ్ళు మనకి చేయాల్సిన సహాయం చేశారు. ఇజ్రాయెల్ మన మిత్రదేశము, వాళ్ళు మన ఆయుధాలను ఇరాన్పై వాడుతున్నారు. అంటే ఎంత ఒక అసలు ఊహించలేని మీకు సంఘటనలు అక్కడ జరుగుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది, ఇజ్రాయెల్ వాళ్ళు మన ఆయుధాలను మన మిత్రదేశంపై వాడడాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. చాలా గమ్మత్తైన ఒక విషయము. కానీ బారక్ 8 యొక్క పనితనము మనకు చాలా ముఖ్యము. ఎందుకంటే మన యుద్ధ నౌకలలో వీటినే మనం మోహరించబోతున్నాము. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు దీన్ని ప్రూవ్ చేశారు. సో ఇదే ఇందులో ఉండే అతి ముఖ్యమైన ఒక ఇన్ఫర్మేషన్, అది వాళ్ళు మనకు అందజేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనము చదివినా, చూసినా, వింటున్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మరి దీని మీద మీ కామెంట్స్ ఏంటి, ఒక్కసారి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.